నిన్న ఢిల్లీలో కారులో జరిగిన పేలుడు గురించి. అంటే నిజం గడప దాటేలోపే అబద్ధం ప్రపంచాన్ని చుట్టొస్తదంటారు కదా! ఆ ఇన్సిడెంట్‌లో ఇప్పుడు అదే జరుగుతుంది. కొన్ని మీడియా ఛానల్స్ అండ్ ముఖ్యంగా కొన్ని నార్త్ ఇన్‌స్టాగ్రామ్ పేజెస్ పోలీసులు ఇంకా పూర్తి డీటెయిల్స్ చెప్పల. కొంతమంది ఇది యాక్సిడెంట్ అంటారు. కొంతమంది ఇది టెర్రర్ అటాక్ అంటారు. ఇంకొంతమంది అయితే ఆపరేషన్ సింధు 2.0 అని కూడా మీమ్స్ ఏసేస్తున్నారు. అండ్ ఈ రకరకాల థియరీస్ ప్రచారంలో ఉన్నాయి. అసలు ఈ కుట్ర వెనక ఎవరున్నారు? ఆత్మాహుతి దాడికి పాల్పడిందెవరు అనే పూర్తి వివరాలు వీడియోలో చెప్తా. కానీ అసలు ఏం జరిగిందో తెలియాలంటే మనం నిన్న సాయంత్రం ఆ నరకానికి కొన్ని నిమిషాల ముందు ఏం జరిగిందో చూడాలి. అండ్ ఈరోజు ఉదయం 7 వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇది కొంచెం అంటే పోలీసులు ఇన్వెస్టిగేటివ్ మోడ్ ఏంటంటే ఇది ఆత్మాహుతి దాడి అనే కోణంలో ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. అండ్ ఎఫ్ఐఆర్లో కూడా యూఏపీఏ అంటే ఉగ్రవాద నిరోధక చట్టం సెక్షన్స్ చేర్చడంతో ఇది కొంచెం కన్ఫర్మ్ అయినట్టేనా. ఫస్ట్ మనం 2 యాంగిల్స్ చూద్దాం. సిఎన్జీ అటాక్ చూద్దాం అండ్ ఉగ్రవాదుల అటాక్. ఎందుకంటే ఇనీషియల్గా సిఎన్జీ అని ఎందుకు అనుకున్నారు, తర్వాత కుట్రని ఎలా అనుమానాలు క్రియేట్ అయ్యాయి మొత్తం చెప్తాను. టైం ఈవినింగ్ 6:50 PM. అప్పుడే ఆఫీసుల నుంచి ఇళ్ళకి వెళ్ళే వాళ్ళతో షాపింగ్ చేసే జనంతో రోడ్లన్నీ బిజీగా ఉన్నాయి. చాందినీ చౌక్ మార్కెట్ పక్కనే ఉన్న హిస్టారికల్ రెడ్ ఫోర్ట్ అదే ఎర్రకోట ఎప్పుడులాగే సందడిగా మామూలుగానే ఉంది. కానీ సరిగ్గా 2 నిమిషాల్లో వాళ్ళకి నరకం కనిపించబోతుందని ఎవరు ఊహించాల. సుభాష్ మార్గ్ ట్రాఫిక్ సిగ్నల్. రెడ్ ఫోర్ట్ మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ 1 సరిగ్గా ఎదురుగా ఉంటుంది. చాలా వెహికల్స్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తున్నాయి. ఆ టైంలో 6:52 ట్రాఫిక్ సిగ్నల్ రెడ్ పడింది. అప్పుడే మెల్లగా కదులుతూ వచ్చిన హుండాయ్ i20 కార్ సిగ్నల్ దగ్గర ఆగింది. వైట్ కలర్ కార్. అండ్ ఆగిన నెక్స్ట్ మినిటే ఒక పెద్ద పేలుడు. ఆ శబ్దం ఢిల్లీ గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. ఆ సౌండ్ ఇంటెన్సిటీ ఎంత ఉందో తెలుసా? దాదాపు 800 మీటర్ల దూరంలో ఉన్న బిల్డింగ్స్ కూడా షేక్ అయ్యాయంట. కొన్ని వాటికి అద్దాలు పగిలి రోడ్ల మీద పడ్డాయి. ఆ పక్క షాపుల్లో ఉన్న జనం కూడా షాక్ వేవ్స్కి కింద పడ్డారంట. ఏం జరిగిందో తెలుసుకునే లోపే ఆకాశం ఎత్తులో మంటలు. అండ్ ఆ హుండాయ్ కార్ పేలిపోయిన ఇంపాక్ట్కి పక్కనున్న ఇంకో 6 కార్లు, ఆటోలు, రిక్షాలు కూడా డ్యామేజ్ అయ్యాయి. రోడ్డు మొత్తం బీభత్సం. క్షణాల్లో అక్కడ సీన్ మొత్తం మారిపోయింది. అప్పటిదాకా నవ్వుతా తిరిగిన జనం ప్రాణభయంతో పరుగులు పెడుతున్నారు. గాయపడిన వాళ్ళ ఆర్తనాదాలు, అంబులెన్స్ సైరన్స్, తొందరగానే వచ్చిన అంబులెన్స్ కూడా. అండ్ ఆ ప్లేస్ అట్మాస్ఫియర్ కూడా మొత్తం మారిపోయింది. అక్కడ ప్రత్యక్ష సాక్షులు చెప్పిన కథనాలు ఏంటే మీకు కూడా కొంచెం ఒళ్ళు జలధరిస్తుంది. అక్కడున్న ఒక షాప్ ఓనర్ ఏమన్నాడో ఆయన మాటల్లోనే, సార్ నా జీవితంలో ఇంత పెద్ద సౌండ్ నేను ఎప్పుడు ఇలా బాంబు పేలంగానే నేను కింద పడ్డాను. అంటే భూమి బద్దలైందేమో, నేను చచ్చిపోతాను అనుకున్నా. దుమ్ము పొగ తర్వాత బయటకు వచ్చి చూస్తే రోడ్డు మీద మనుషుల యొక్క చేతులు కాళ్ళు తెగిపడి ఉన్నాయి. ఏదో మాంసపు ముద్దలా చెల్లా చెదురుగా ఉన్నాయి. ఆ సీన్ చూస్తే నా గుండె ఆగిపోయినంత పని అయిందన్నాడు. दूर से हम क्योंकि करीब में जा नहीं सकते थे। फिर यहाँ पे साइड में हमने देखा इंसान का हाथ पड़ा हुआ पूरा फटा हुआ। फिर आगे उस साइड देखा तो फेफड़ा पड़ा हुआ इंसान का। तो इतना ये आदमी सोच भी नहीं सकता कि एकदम से हुआ तो क्या हुआ इंसान। गाड़ी इको बताई जा रही है सर, वहाँ पे होंडाई का वो पड़ा हुआ है पूरा, उसके साथ में फेफड़ा आगे जी। ఇంకో ఆటో డ్రైవర్ జషన్ అయితే త్రుట్లో ప్రాణాలతో బయటపడ్డా. నా ఆటోకి కొంచెం దూరంలోనే ఆ కారు ఉంది. సిగ్నల్ పడంగానే అది పేలిపోయింది. ఒకసారిగా నా కళ్ళ ముందే మంటలు వచ్చాయి. ఏం జరుగుతుందో అర్థం కాల. నా ఆటో అద్దాలు పగిలి నా మొహాన్ని గుచ్చుకున్నాయి. ఏదో లక్కీగా ప్రాణాలతో బయటపడ్డానని చెప్పాడు. అండ్ సమాచారం అందిన కేవలం 5 నిమిషాల్లోనే, అంటే 6:56-57 ఢిల్లీ ఫైర్ సర్వీస్కి ఫస్ట్ కాల్ వెళ్ళింది. 20కి పైగా ఫైర్ ఇంజన్స్, అంబులెన్సెస్ స్పాట్కి వచ్చాయి. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. రోడ్డు మీద కాలిపోయిన స్కెలిటన్స్ కానీ, రక్తపు మరకలు, అదొక భయంకరమైన సిచ్యువేషన్. అండ్ ఈవెన్ అంబులెన్స్ డ్రైవర్స్ కూడా ఏమన్నారంటే, మేము వచ్చేసరికి అక్కడ 4-5 చనిపోయి ఉన్నారు. వాళ్ళ శరీరాలు కూడా గుర్తుపట్టలేనంత కాలిపోయాయి. మిగిలిన వాళ్ళకి ఎలాగోలాగా హాస్పిటల్కి తీసుకెళ్ళామని ఒక డ్రైవర్ చెప్పాడు. అండ్ ఇప్పటి వరకు అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 8 మందికి పైగా ఈ ఇన్సిడెంట్లో చనిపోయారంటున్నారు. అండ్ ఈ నెంబర్ కొన్ని సైట్స్లో 13 ఉంది. ఈ నెంబర్ నేను నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో కరెక్ట్ నెంబర్ అప్డేట్ చేస్తాను. అంటే నెంబర్ పెరగచ్చు కూడా కదా. అండ్ 24 మందికి పైగా గాయపడ్డారు. అండ్ చనిపోయిన వారిలో చాలామందిని గుర్తించడం కూడా కష్టంగా ఉందంట. సరే, ప్రమాదం జరిగింది, కానీ ఇది యాక్సిడెంటా లేక కుట్ర? ఇక్కడే అసలు మిస్టరీ ఉంది. నార్మల్గా ఒక కారులో గ్యాస్ సిలిండర్ పేరితే కారు నుజ్జు అవుద్ది. కానీ పక్కనున్న వెహికల్స్కి ఇంత నష్టం జరగదు. ఏదో హై ఇంటెన్సిటీ పేలుడు పదార్థం వల్లే జరిగిందని అనిపిస్తుంది. అండ్ వెంటనే సెంట్రల్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు మాట్లాడారు. నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ NIA, నేషనల్ సెక్యూరిటీ గార్డ్ NSC, ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు, ఫారెన్సిక్స్ ఎక్స్పర్ట్స్ కానీ మన కంట్రీలో టాప్ మోస్ట్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ అన్నీ స్పాట్కి వచ్చాయి.
ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే ఈ కారు పేలడానికి సరిగ్గా 4 నిమిషాల ముందు, అంటే సాయంత్రం 6:48 గంటల వరకు ఎక్కడో రెడ్ ఫోర్ట్ పక్కనే ఉన్న పార్కింగ్లో ఉందంటున్నారు. అండ్ దీని ఫుట్ ప్రింట్స్ కూడా గమనిస్తున్నారు. మధ్యాహ్నం 3:19కి పార్కింగ్లోకి వచ్చిన ఈ కార్ దాదాపు 3:30 గంటల పాటు అక్కడే ఉందంటున్నారు. అండ్ ఆ 3 గంటల్లో ఏం జరిగింది? అందులో ఏమన్నా పేలుడు పదార్థాలు అమర్చారా? బయటకు వచ్చిన 4 నిమిషాల్లో ఎందుకు పేలిపోయింది? ఇది టైమర్ ప్లానా? అంటే పోలీసులు ఆ రూట్ మ్యాప్ని కూడా డీకోడ్ చేస్తున్నారు. ఇన్వెస్టిగేషన్లో పోలీసులు ఆ పేలిపోయిన వైట్ కలర్ హుండా i20 కార్ నెంబర్ ప్లేట్ HR26CE7674 ఆధారంగా తీగలాగితే ఒక పక్కా ప్లాన్తో చేతులు మారినట్టు అనిపిస్తుంది. దాని ఒరిజినల్ ఓనర్ సల్మాన్. అతను నదీం అనే వ్యక్తికి, నదీం ఫరీదాబాద్లోని రాయల్ కార్ జోన్కి అనే డీలర్కి అమ్మారు. ఆ డీలర్ నుంచి ఆ కార్ తారిక్ అనే వ్యక్తికి వెళ్ళింది అనుకుంటున్నారు. ఇతను జమ్మూ కాశ్మీర్లోని పుల్వామాకి చెందినాడు. పోలీసులు అతను అదుపులో తీసుకుని ఎంక్వైరీ చేస్తున్నారు. ఆ కారు తారిక్ నుంచి చివరగా డాక్టర్ మొహమ్మద్ ఉమర్ చేతికి వచ్చింది. 2019 పుల్వామా దాడికి లింక్ ఇక్కడ మీకు క్లియర్గా కనబడింది. అయితే సిఎన్జీ బ్లాస్ట్ అని యాక్సిడెంట్ అనేది కొందరు కొట్టిపారాయాలని చూశారు. కానీ పోలీసులు ఎఫ్ఐఆర్లో UAPA అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ సెక్షన్స్ చేర్చడంతో ఇది యాక్సిడెంట్ కాదు, పక్కా టెర్రర్ అటాక్ అనిపిస్తుంది. ఇంతకీ కారు నడిపింది ఎవరు? ఆత్మాహుతి దాడికి పాల్పడింది ఎవరు? ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్లో సభ్యుడైన డాక్టర్ మొహమ్మద్ ఉమర్. తన సహచరుడు డాక్టర్ ముజమ్మిల్ అరెస్ట్ అవడంతో ప్యానిక్ అయ్యి ఈ ఘాతకానికి పాల్పడినట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు అనుకుంటున్నాయి. కారులో జరిగిన గుర్తుపట్టలేని మృతదేహానికి DNA టెస్ట్ చేసి అది ఉమ్మర్దేనా కాదా అని కన్ఫర్మ్ చేసుకుంటారు. ఇది ఇంకా కన్ఫర్మ్ కాలా, పోలీసులు ఈ యాంగిల్లో కూడా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. అండ్ సిఎన్జీ బ్లాస్ట్ ఎందుకు అనుకుంటున్నారో కూడా రీజన్స్ చెప్తారు. ఈ ఇన్వెస్టిగేషన్లో బయటపడుతున్న ఒక్కో నిజం అంటే మన ఊహకు కూడా అందని భయంకరమైన విషయాలు ఉన్నాయి. అసలు ఈ డాట్స్ అన్ని ఎలా కనెక్ట్ అవుతాయో తెలిస్తే మీరు షాక్ అవుతారు. అండ్ ఇలాంటి ఇన్డెప్త్ అనాలిసిస్ ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్తో కేవలం అంటే పైపైన వార్తలు కాకుండా మనం కొంచెం డీప్గా వెళ్ళి నిజాలు మాట్లాడుకోవాలి. అండ్ మన ఛానల్ని ఫాలో అవ్వడం మర్చిపోకండి. ఎందుకంటే ఇక్కడ మనం చెప్పేది కేవలం న్యూస్ కాదు, ఆ న్యూస్ వెనక దాగున్న అసలు నిజం. అలాగే రూమర్స్ స్ప్రెడ్ అవ్వకుండా ఉండాలంటే మీరు చేయాల్సిన పని కూడా ఒకటి ఉంది, ఈ వీడియోని షేర్ చేయడం. మీరు షేర్ చేస్తారనుకుంటున్నా. ఇంక విషయంలోకి వెళ్దాం. అండ్ ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టిన ఆఫీసర్స్కి ఒక వింత అనుభవం అనే చెప్పాలి. ఎందుకంటే ఈ కేసును ఒక పెద్ద మిస్టరీగా మార్చింది ఆ ఇన్సిడెంట్. నార్మల్గా ఉగ్రవాదులు IED ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోసివ్ డివైస్ బాంబ్స్ వాడతారు. అండ్ ఆ పేలుడు జరిగిన చోట, అంటే ఉగ్రవాదులు ఇలాంటి బ్లాస్ట్ చేస్తే పేలుడు జరిగిన చోట ఒక పెద్ద గొయ్యి పడాలి, క్రాటర్ లాగా గొయ్యి పడాలి. ఎందుకంటే ఆ పేలుడు ఫోర్స్ కిందకు కూడా వెళ్తుంది కాబట్టి. అలాగే ఎక్కువ మందిని చంపడానికి బాంబుల్లో వాళ్ళు ఏం చేస్తారంటే ఇనప ముక్కలు, మేకులు, బాల్ బేరింగ్స్ అంటే పెల్లెట్స్ లాంటివి వాడతారు. ఇవే తూటాల్లో దూసుకెళ్ళి జనాల శరీరాల్లోకి దూరిపోయి ప్రాణాలు తీస్తాయి. కానీ రెడ్ ఫోర్ట్ దగ్గర జరిగిన పేలుళ్ళలో ఈ రెండూ లేవు. అవును, మీరు విన్నది కరెక్టే. స్పాట్లో ఎక్కడ నేల మీద గొయ్యిపడల. అలాగే గాయపడిన వాళ్ళ శరీరాల్లో ఒక్క ఇనప ముక్క కూడా దొరకలేదని అందుకే సిఎన్జీ బ్లాస్ట్ అనుకున్నారు. సో పోలీసులు ఎఫ్ఐఆర్లో UAPA సెక్షన్స్ చేర్చడంతో ఇది యాక్సిడెంట్ కాదని పక్కా టెర్రర్ అటాక్ అని అనిపిస్తుంది. ఇంకా అనిపించే దాంట్లోనే ఉన్నారు. ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు అఫీషియల్గా. మ్యాక్సిమం ఇదే కన్ఫర్మ్ అవ్వచ్చు. అంతేకాదు పోలీసులకు అక్కడ ఒక లైవ్ బుల్లెట్ కూడా దొరికింది. ఇది యాక్సిడెంట్ థియరీని కూడా కొట్టిపారేసింది. కారులో పేలుడు పదార్థాలతో పాటు ఆయుధాలు కూడా ఉన్నాయని దీనివల్ల కన్ఫర్మ్ అయింది. ఇక గొయ్యిపడలేదనే దానికి సమాధానం రైజ్డ్ డిటోనేషన్ థియరీ. రైజ్డ్ డిటోనేషన్ థియరీ అంటే ఏంటి? ఒకవేళ అది పేలుడు పదార్థమే అయితే నేల మీద కాకుండా కార్స్ లోపల సీట్ కింద డిక్కీ లోపల పెట్టి పేల్చారనుకోండి, అప్పుడు ఆ పేలుడు తాలూకు ఫోర్స్ కార్ బాడీ, ఫ్లోర్ మ్యాట్, ఛాసిస్ చాలా వరకు పీల్చుకుంటుంది. పైగా కారు గ్రౌండ్కి ఎంతో కొంత ఎత్తులో ఉంటుంది కాబట్టి ఆ పేలుడు ప్రభావం కూడా డైరెక్ట్గా ఫ్లోర్ మీద అంటే నేల మీద పడదు. అందుకే గొయ్యి ఏర్పడలేదేమో. అంటే ఇది ఒక అనాలిసిస్ మాత్రమే. ఇంకా ఇనప ముక్కలు పెల్లెట్స్ ఎందుకు లేవంటే దీనికి కూడా ఒక లాజిక్ ఉంది. అంటే కార్ని ఒక బాంబులో పడినప్పుడు ప్రత్యేకంగా ఇంకా ఇనప ముక్కలు పెట్టాల్సిన పని లేదు కదా. అండ్ ఆ పేలుడు దాటికి కారు అద్దాలు పగిలిపోయి చిన్న చిన్న ముక్కలు చిన్న చిన్న ముక్కలు అండ్ కార్ బాడీ తలుకు ఇనపరేకులే కత్తుల్లా మరి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మీదకి వచ్చేస్తాయి. అవే ప్రాణాలు కూడా తీస్తాయి. అండ్ ఇప్పుడు జరిగింది కొంచెం ఇదే అని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. పోలీసులు ఇంకో కోణంలో కూడా ఆలోచిస్తున్నారు. ఈ యాంగిల్ కూడా మ్యాక్సిమం కరెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇది కార్లో ఉన్న సిఎన్జీ సిలిండర్ లీక్ అయ్యి లేదా పెట్రోల్ ట్యాంకర్స్లో వేపర్స్ నిండిపోయి ఏదైనా చిన్న స్పార్క్ తగిలి పేలిపోయి ఉండొచ్చు. ఇలాంటి పేలులలో కూడా గొయ్యి పడదు, పెల్లెట్స్ ఉండవు, కేవలం కారు మాత్రమే ముక్కలవుతుంది. కానీ ఇక్కడ జనాలకు అర్థం కాని విషయం ఏంటంటే టైమింగ్ చూస్తుంటే ఇది కేవలం యాక్సిడెంట్ అని చాలామంది నమ్మలేకపోతున్నారు. అంటే కొంతమంది ఇది ఎన్నికలకు కూడా ముడిపెడుతున్నారు. అండ్ దేశ రాజధానిలో అత్యంత రద్దీగా ఉండే టైంలో ఒక కారు ఇలా పేలిపోవడం కోయిన్సిడెన్సా? అండ్ దీని వెనక ఏమైనా కుట్ర ఉందా? ఈ కారు బ్లాస్ట్ని పక్కన పెట్టండి. ఇదే రోజు అంటే బ్లాస్ట్ జరిగిన సాయంత్రం జరిగింది కదా బ్లాస్ట్. మార్నింగ్ ఏం జరిగిందో తెలుసా? ఢిల్లీలో ఎర్రకోట దగ్గర పేలుడు జరిగి పోలీసులు అధికారులు తలలు పట్టుకున్న టైంలో జమ్మూ కాశ్మీర్ నుంచి వచ్చిన ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ కేసుని కీలక మలుపు తిప్పింది. మార్నింగే ఒక పెద్ద న్యూస్ వచ్చింది. ఆ న్యూస్ ఇండియాని మొత్తం షేక్ చేసింది. అదేంటో తెలుసుకోవాలంటే ఇంకా మనం కొన్ని రోజులు వెనక్కి వెళ్ళాలి.
కథ మొత్తం ఒక 20 రోజులు వెనక్కెళ్ళాలి. అక్టోబర్ 19వ తేదీ శ్రీనగర్ శివార్లలో నౌగామ్ అనే ఒక ప్లేస్ ఉంది. అక్కడ కొన్ని గోడల మీద కొన్ని పోస్టర్స్ వచ్చాయి సడన్గా ఒకరోజు మార్నింగ్. అండ్ అవి సినిమా పోస్టర్స్ కాదు, పొలిటికల్ పోస్టర్స్ అంతకన్నా కాదు. అవి పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసే కరుడుగట్టిన ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్కి సంబంధించిన పోస్టర్స్. భారత భూభాగంలో అది కాశ్మీర్లో ఇలాంటి పోస్టర్స్ కనిపించడం నార్మల్ విషయం కాదు. వెంటనే జమ్మూ కాశ్మీర్ పోలీసు అలర్ట్ అయ్యారు. సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేశారు. అందులో కొంతమంది లోకల్ యూత్ ఉంటారు కదా, వాళ్ళు సీక్రెట్గా నైట్ పూట వచ్చి ఆ పోస్టర్లు అంటిస్తున్నట్టు కనిపించారు. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ఆరిఫ్ నిసార్దార్, యాసిర్ ఉల్ అష్రఫ్, మక్సూద్ అహ్మద్ దార్ అనే ఒక 3 లోకల్ యూత్ని అరెస్ట్ చేశారు. అండ్ వీళ్ళని ఎంక్వైరీ చేస్తే ఒక మావోల్ నెట్వర్క్ దొరుకుతుందని పోలీసులు అనుకున్నారు. కానీ వీళ్ళ నోట్లోంచి వచ్చిన పేర్లు ఉన్నాయి చూసావరా, అయ్యే పోలీసులనే మైండ్ బ్లాక్ చేసింది. వీళ్ళు కేవలం పావులే, అస్సలు కింగ్ పిన్స్ వేరే ఉన్నారు. అండ్ వీళ్ళేమీ సామాన్యులు కూడా కాదు, మన సొసైటీలో వెల్ రెస్పెక్టెడ్ పొజిషన్లో ఉన్న డాక్టర్స్. అవును, మీరు విన్నది నిజమే. ప్రాణాలు కాపాడాల్సిన డాక్టర్సే ప్రాణాలు తీసే కుట్రలో ప్రధాన సూత్రధారులు. అండ్ ఈ ఇన్ఫర్మేషన్తో జమ్మూ పోలీసులు వెంటనే ఒక ఆపరేషన్ స్టార్ట్ చేశారు. నవంబర్ 8 నుంచి 10 వరకు, అంటే సరిగ్గా ఢిల్లీ బ్లాస్ట్కి 3 రోజుల ముందు కాశ్మీర్ వ్యాలీలో 10 జిల్లాల్లో ఏకంగా 1300 లొకేషన్స్లో ఒకేసారి రైడ్స్ జరిగాయి. ఇది మామూలు విషయం కాదు. 1300 చోట్ల సోదాలంటే ఎంత పెద్ద నెట్వర్క్ని టార్గెట్ చేశారో అర్థం చేసుకోండి. అండ్ ఈ ఆపరేషన్ కౌంటర్ ఇంటెలిజెన్స్ కాశ్మీర్ సిఐకే టీమ్స్ కూడా రంగంలో దిగాయి. ఒక 12 ప్లేసెస్లో 3 జైళ్ళల్లో కూడా సెర్చ్ చేశారు. సుమారు 100 మంది సస్పెక్ట్స్ని అదుపులో తీసుకున్నారు. వీళ్ళలో చాలామంది పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదులకు బంధువులు లేదా గతంలో సరెండర్ అయిన మిలిటెంట్లు. అండ్ ఈ ఇన్వెస్టిగేషన్లో బయటపడిన అసలు నిజం ఏంటంటే, కాశ్మీర్లో ఉన్న ఈ నెట్వర్క్ వెనుకున్న తీగలు ఢిల్లీ పక్కనే ఉన్న హర్యానాలో ఫరీదాబాద్ వరకు బాగాయి. వెంటనే జమ్మూ పోలీసుల స్పెషల్ టీం ఒకటి హర్యానాకు బయలుదేరింది. అక్కడ ఫరీదాబాద్లో ధౌజీ అనే ఒక విలేజ్లో ఒక అద్దెంటి దగ్గరికి వెళ్ళారు. తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్ళిన పోలీసులకు అక్కడ కనిపించిన విజువల్స్ ఉంటాయి కదా, అవి చూసి కళ్ళు బయర్లు గమ్మాయి. ఆ చిన్న ఇంట్లో ఎక్కడ చూసినా సంచులు పెట్టెలు ఉన్నాయి. అండ్ వాటి నిండా ఏముందో తెలుసా, అమోనియం నైట్రేట్. ఒకటి కాదు, 2 కాదు, ఏకంగా 2900 కిలోలు ఈ పేలుడు పదార్థాలు. దీనికి ఇంటెన్సిటీ అంటే దీని తీవ్రత మీకు అర్థం కావాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తా. 2019లో జరిగిన పుల్వామా దాడిలో మన 40 మంది జవాన్ల ప్రాణాలు తీసిన భయంకరమైన బ్లాస్ట్లో వాడింది కేవలం 300 కిలోల పేలుడు పదార్థాలు మాత్రమే. అలాంటిది ఇక్కడ దొరికింది దానికి 10 రెట్లు ఎక్కువ. అంటే 2900 కిలోలతో ఒక ఎంత పెద్ద మారణ హోమం సృష్టించవచ్చో ఊహించుకుంటేనే వెన్నులో వణుకు పడుతుంది. అండ్ కేవలం అమోనియం నైట్రేట్ మాత్రమే కాదు, ఇంకా ఇక్కడ చాలా దొరికాయి. ఒక 14 పెద్ద బ్యాగుల్లో 100 కిలోలు చొప్పున ప్యాక్ చేసిన స్పెషల్ గ్రేడ్ ఎక్స్ప్లోజివ్స్ ఉన్నాయి. ఒక AK-47 రైఫిల్ ఉంది, ఒక AK-56 రైఫిల్ ఉంది, పిస్టల్స్ ఉన్నాయి, 84 లైవ్ బుల్లెట్స్ ఉన్నాయి. ఇంకా బాంబులు తయారు చేయడానికి కావాల్సిన 48 రకాల ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ ఉన్నాయి, 100 కొద్ది టైమర్స్ ఉన్నాయి, బ్యాటరీస్, రిమోట్ కంట్రోల్స్. ఇదంతా ఒక చిన్న ఇంట్లో దాచారంటే వాళ్ళు ఎంత పెద్ద ప్లాన్ వేసారో మీరు అర్థం చేసుకోవచ్చు. అండ్ ఈ పేలుడు పదార్థాలన్నీ పాకిస్తాన్ నుంచి డ్రోన్స్ ద్వారా బోర్డర్స్ ద్వారా సీక్రెట్గా ఇండియాలోకి తెప్పించారని ఇనీషియల్ ఎంక్వైరీలో తెలియంది. జమ్మూర్లో ఆర్ఎస్పురా, కఠువా సెక్టార్స్, రాజస్థాన్లోని హనుమాన్ఘర్ బోర్డర్ నుంచి ఈ సరుకంతా లోపలికి వచ్చిందని అనుమానిస్తున్నారు. అంటే ఫరీదాబాద్లో పోలీసులు స్వాధీనం చేసుకున్న ఈ 2900 కిలోల పేలుడు పదార్థాలు కనుక పేలుంటే ఒక సిటీనే మ్యాప్లో లేకుండా పోయేదా? మనం చూసింది కేవలం ట్రైలర్ మాత్రమేనా? అసలు సినిమా ఇంకా ముందుందా? అసలు ఇంత పెద్ద నెట్వర్క్ని నడిపిస్తుంది ఎవరు? సామాన్య జనంలో కలిసిపోయి మన పక్కనే తిరుగుతూ మన ప్రాణాలు తీయడానికి ప్లాన్ చేస్తున్న ఆ వైట్ కాలర్ రాక్షసులు ఎవరు? వాళ్ళకి అదేంటి? ఇంతవరకు మనం విన్న ఉగ్రవాదులు వేరు, ఇప్పుడు మనం చూడబోతున్న వాళ్ళు వేరు. వీళ్ళ చేతుల్లో తుపాకులు ఉండవు, స్టెథోస్కోప్స్ ఉండవు, వీళ్ళు అడవుల్లో దాక్కోరు. మన మధ్య యూనివర్సిటీలో ప్రొఫెసర్స్గా ఉంటారు, హాస్పిటల్లో డాక్టర్స్గా ఉంటారు, ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్గా దర్జాగా తిరుగుతూ ఉంటారు. వీళ్ళని వైట్ కాలర్ టెర్రరిస్టులు అంటారు. ఈ మొత్తం కుట్ర వెనుకున్నది ఇలాంటి చదువుకున్న రాక్షసులే. పోలీసులు అరెస్ట్ చేసిన వారి ప్రొఫైల్స్ చూశారనుకోండి, మీకు కూడా షాక్ తగిలిద్ది. ఫస్ట్ డాక్టర్ ఆదిల్ అహ్మద్ రాదర్. కాశ్మీర్లో కుల్గాంకి చెందిన ఈయన ఎంతో కష్టపడి డాక్టర్ అయ్యాడు. అనంతనాగ్లో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో కొంతకాలం వర్క్ చేశాడు. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్లో సహారన్పూర్కి వచ్చి అక్కడ ప్రాక్టీస్ మొదలెట్టాడు. పైకి డాక్టర్గా కనిపిస్తున్న లోపల మాత్రం దేశం మీద విషం. జమ్మూ కాశ్మీర్లో జైషే మొహమ్మద్ పోస్టర్స్ అంటించింది ఇతనే అని తెలిసి పోలీసులు నవంబర్ 7న అరెస్ట్ చేశారు. ఇక రెండో వ్యక్తి డాక్టర్ ముజమిల్ షకీల్ గనీ అంటారు. ఇతను పుల్వామాకి చెందినవాడు. ఫరీదాబాద్లో అల్ఫలా యూనివర్సిటీలో ప్రొఫెసర్. పొద్దున్నే విద్యార్థులకు లెసన్స్ చెప్తాడు, రాత్రిళ్ళు మాత్రం పాకిస్తాన్లో తన బాసులతో బాంబులు ఎలా తయారు చేయాలో చర్చిస్తూ ఉంటాడు. అంటే ఫరీదాబాద్లో ఆ ఇంట్లో దొరికిన 2900 కిలోల
పేలుడు పదార్థాలు దాచింది ఇతనే. తన స్టూడెంట్స్ని, తోటి డాక్టర్స్ని ఉగ్రవాదం వైపు నడిపించడమే ఇతని మెయిన్ టార్గెట్. ఇంకో షాకింగ్ క్యారెక్టర్ కూడా ఉంది, డాక్టర్ షాహీన్. లక్నోకి చెందిన ఈ లేడీ డాక్టర్ కథ వింటే మీకు కూడా షాకింగ్ తగిలింది. ఈమె ఒక మహిళ, అది డాక్టర్ అయ్యండి, తన మారుతి స్విఫ్ట్ డిజైర్ కార్లో AK-47 రైఫిల్ని దాచిపెట్టుకుని తిరిగింది. అంటే వీళ్ళు ఎంత బరిదెగిచ్చారో అర్థం చేసుకోండి. ఇక పూణేకి వస్తే ఒక టెకీ దొరికాడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్. పేరు వచ్చేసి జుబేర్ హంగరేర్కర్. పూణేలో కళ్యాణి నగర్లో ఒక పెద్ద ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. ప్యాకేజ్ ఎంతో తెలుసా? 25 లక్షల ప్యాకేజ్. అందమైన భార్య, మంచి జీతం, అన్నీ ఉన్నాయి. కానీ అతను ల్యాప్టాప్ ఓపెన్ చేస్తే అందులో సాఫ్ట్వేర్ కోడింగ్స్ లేవు. ఆల్ ఖైదా ఉగ్రవాదుల మ్యాగజైన్స్ ఉన్నాయి. AK-47 ఎలా వాడాలి, ఇంట్లో బాంబులు ఎలా తయారు చేసుకోవాలని వీడియోస్ ఉన్నాయి. 2019 నుంచి ఇతను ఆన్లైన్లో ఉగ్రవాదులతో టచ్లో ఉన్నాడు. అండ్ తన భార్యకు కూడా తెలియకుండా ఈ పనులు చేశాడు తెలుసా. అండ్ వీళ్ళందరికీ మోడస్ ఆపరెండి, అంటే పనిచేసే విధానం చాలా కొత్తగా ఉంది. వీళ్ళు మామూలు ఫోన్ కాల్స్ మాట్లాడరు. టెలిగ్రామ్, సిగ్నల్ లాంటి ఎన్క్రిప్టెడ్ యాప్స్లో సీక్రెట్ గ్రూప్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. వీళ్ళకి హ్యాండ్లర్స్ పాకిస్తాన్లో, సిరియాలో ఉంటారు. అన్నిటికంటే దారుణమైన విషయం ఏంటంటే వీళ్ళు ఫండ్స్ ఎలా కలెక్ట్ చేస్తున్నారో తెలుసా? చారిటీ పేరుతో పేదలకు సహాయం చేస్తున్నాం, సామాజిక సేవ చేస్తున్నాం అని తమ ప్రొఫెషనల్ నెట్వర్క్లోని అంటే వేరే డాక్టర్స్, ఇంజనీర్స్ దగ్గర నుంచి ఈ ఫండ్స్ కలెక్ట్ చేసేసి ఆ డబ్బుతోనే ఈ పేలుడు పదార్థాలు కొంటారు. పాపం విరాళం ఇచ్చేవాళ్ళకి తెలియదు కదా వాళ్ళ డబ్బులతో బాంబులు కొంటున్నారని. ఇలా మన సొసైటీలో ఒక మంచి పేరున్న ప్రొఫెషన్స్లో ఉంటా ఎవ్వరికీ అనుమానం రాకుండా దేశాన్ని లోపల నుంచే దెబ్బతీయాలని చూస్తున్న ఈ వైట్ కాలర్ నెట్వర్క్ నిజంగా ఒక క్యాన్సర్ లాంటిది. అయితే వీళ్ళ ప్లాన్ కేవలం బాంబులతో ఆగల. గుజరాత్లో బయటపడిన ఇంకో ఇన్సిడెంట్ చెప్తాను. ఇప్పటివరకు మనం అసలు కనీ విని ఎరగందనమాట. ఇది అసలు మనుషుల మనుగడకే ప్రమాదం తెచ్చే భయంకరమైన బయో వెపన్ కదా. మీకు బుర్రపాడు చేస్తుంది. ఇతను హైదరాబాద్కి చెందిన డాక్టర్. గుజరాత్లో ఏం చేస్తున్నాడు? అసలు అతను తయారు చేస్తున్న విషయం ఏంటి? మామూలుగా బాంబు వెళ్తే శబ్దం వస్తుంది, మంటలు కనిపిస్తాయి. కానీ నిశ్శబ్దంగా ప్రాణాలు తీసే ఆయుధం ఒకటి ఉంది, అదే బయో వెపన్. గుజరాత్లో అరెస్ట్ అయిన హైదరాబాద్ డాక్టర్ ప్లాన్ సరిగ్గా ఇదే. అతని పేరు డాక్టర్ మహమ్మద్ మొహియుద్దీన్ సయ్యద్. వయసు 35 ఏళ్ళు. చైనాలో MBBS. ఇతను ప్లాన్ చేసింది మామూలు దాడి కాదు. రైసిన్ అనే ఒక అత్యంత ప్రమాదకరమైన విషయాన్ని తయారు చేయాలనుకున్నాడు. ఈ రైసిన్ ఎంత డేంజర్ అంటే దీనికి ప్రపంచంలో యాంటీడోట్ లేదు, విరుగుడు లేదు. ఇది శరీరంలోకి వెళ్ళిందంటే కొన్ని గంటల్లో మనిషి ఆర్గాన్స్ అన్నీ పనిచేయడం మానేస్తాయి. కేవలం రైస్ అంటే కొంచెం రైసిన్ కూడా ఒక హెల్తీ మ్యాన్ని చంపడానికి సరిపోద్ది. ఇలాంటిది ఇతను ఏకంగా 4 లీటర్ల క్యాస్టర్ ఆయిల్ కలెక్ట్ చేశాడు. అండ్ ఈ ఆముదం గింజల పిప్పి నుంచి ఈ విషాన్ని తయారు చేయొచ్చు. అండ్ 4 లీటర్ల నుంచి తయారు చేసే విషంతో 1000 మందిని సైలెంట్గా చంపేయచ్చు. అంటే ఇతను ఒంటరివాడు కూడా ఏమీ కాదు. ఆఫ్ఘనిస్తాన్లో ISKP ఇస్లామిక్ స్టేట్ ఖొరాసన్ ప్రొవినెన్స్ ఉగ్రవాది అబూ ఖదీజాతో టెలిగ్రామ్లో టచ్లో ఉన్నాడు. అతని సలహాతోనే ఈ బయో వెపన్ని క్రియేట్ చేశాడు. లక్నో, ఢిల్లీ, అహ్మదాబాద్లో ఇలాంటి బిజీ ప్రాంతాల్లో దీన్ని ఎలా ప్రయోగించాలో కూడా రెక్కీ కూడా చేశాడంట. లక్కీ ఏంటంటే దేవుడి దయ వల్ల గుజరాత్ ATS పోలీసులు సరైన టైంలో ఇతన్ని పట్టుకున్నారు కాబట్టి సరిపోయింది. లేదంటే మనం ఊహించని ఘోరమే జరిగేది. అండ్ ఇదంతా ఎప్పుడు జరిగిందనుకుంటున్నారు? ఎప్పుడో జరిగిందనుకుంటున్నారా? నవంబర్ 6న అంటే ఒక 4-5 రోజుల క్రితం మొదలైంది. డాక్టర్ అదిల్ అహ్మద్ రాదార్, అదే యూపీ నుంచి. నవంబర్ 7న డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్ గుజరాత్ నుంచి బయో వెపన్ ప్లాన్. నవంబర్ 9 డాక్టర్ ముజమిల్ షకీల్ అండ్ డాక్టర్ షాహీన్ షాహిద్ అండ్ ఈ వీళ్ళు ఏంటంటే ఫరీదాబాద్, హర్యానా నుంచి. కేవలం 4 రోజుల్లో 4 డాక్టర్స్ అరెస్ట్ అయ్యారు. ఇంకా ఎక్స్ట్రాగా ఒక టెక్కి, ఒక ప్రొఫెసర్ కూడా ఉన్నారు. ఇప్పుడు ఒకసారి డాట్స్ అన్ని కనెక్ట్ చేసి చూడండి. ఈ ఢిల్లీలో కార్ పేలుడు కేవలం ట్రైలరేనా? జమ్మూ, ఫరీదాబాద్లో 3 టన్నుల పేలుడు పదార్థాలు, ఇదే మెయిన్ పిక్చర్. అండ్ పూణేకి టెక్నికల్ సపోర్ట్, బాంబ్ రెసిపీలు. గుజరాత్లో బయో వెపనే, సైలెంట్ కిల్లర్. ఇవన్నీ వేరు ఇన్సిడెంట్స్ ఏమీ కాదు. ఇదంతా ఇండియా మీద జరుగుతున్న ఒక పెద్ద హైబ్రిడ్ వార్. శత్రువులు సరిహద్దులు బయటలేరు. మన దేశంలో మన మధ్య గౌరవప్రదమైన ప్రొఫెషన్స్లో దాక్కుని ఉన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ వెంటనే రియాక్ట్ అయింది. ఢిల్లీ, ముంబై, కోల్కతా, హైదరాబాద్, అయోధ్య, వారణాసి ఇంకా మన దేశంలో చాలా మెయిన్ సిటీస్లో హై అలర్ట్ ప్రకటించారు. రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు అన్ని రైల్వే స్టేషన్స్లో సెక్యూరిటీ పెంచారు. తెలంగాణ పోలీసులు కూడా బ్లూ కోల్డ్స్ అని కొన్ని టీమ్స్ని రంగంలో దించారు. కానీ కేవలం పోలీసులే కాదు, మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. మన చుట్టూ జరిగే ఇలాంటి అనుమానాస్పద విషయాలను గమనించాలి. ఎందుకంటే ఉగ్రవాదం రూపం మార్చుకుంది. అది తుపాకీ పట్టుకునేమీ రాదు. కోట్ వేసుకుని, స్టెథోస్కోప్ మెడలో వేసుకుని నవ్వుతూ మన పక్కనే వచ్చి కూర్చోవచ్చు. సో బీ కేర్ఫుల్ ఇండియా. అండ్ ఇది ఆఖరి హెచ్చరిక కాదు, నిరంతర హెచ్చరిక. దీని గురించి లేటెస్ట్ అప్డేట్స్ త్వరలోనే ఇంకో వీడియో చేస్తాను. అండ్ ఇప్పుడు చెప్పిన ఇన్ఫర్మేషన్లో 1-2 చేంజెస్ ఉంటే నేను అప్డేటెడ్ వీడియో చేస్తున్నాను కదా, అందులో అప్డేట్ చేస్తాను. ఇంక మన ఛానల్ విషయానికి వస్తే మనం కేవలం ఇలాంటి బ్రేకింగ్ న్యూస్లు మాత్రమే పరిమితంగా. నిన్న మనం చేసిన వాస్కీ బ్రదర్ ఆదిశేషు వీడియో ఎంతమంది చూశారు? అదొక ప్యూర్ డివోషనల్ కాంటెంట్. ఇది మాత్రమే కాదు,
చరిత్రలో అంతు చిక్కని రహస్యాలు చెప్తాను, మిస్టీరియస్ వీడియోస్ చేస్తాను, ఒళ్ళు గగురు పుడిచే క్రైమ్ స్టోరీస్ ఉంటాయి, అండ్ ప్రపంచ రాజకీయాలను మార్చే జియో పాలిటిక్స్ కూడా ఉన్నాయి, అండ్ మన పురాణాలని గొప్పతనాన్ని చెప్పే డివోషనల్ వీడియోస్ కూడా ఉన్నాయి. ఇలా అన్ని రకాల కాంటెంట్కి వన్ స్టాప్ డెస్టినేషనే మన ఛానల్. ప్రతి వీడియోలో ఒక కొత్త విషయాన్ని ఒక కొత్త కోణంలో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొడితే ఏ వీడియో పెట్టినా సరే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మళ్ళీ కలుద్దాం. లవ్ యూ సో మచ్. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి.